For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షాస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గౌతమ్, చీఫ్ న్యూట్రిషనిస్ట్. మరి సార్తో మాట్లాడేద్దాం. సార్, ఈ మధ్యన టీనేజ్ నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్కిన్ మీద, హెయిర్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు. లైక్ చిన్న యాక్నీ వచ్చినా సరే, చిన్న టినీ బంప్స్ వచ్చినా సరే, ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. సో చాలా వరకు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా లైక్ మార్నింగ్ లేచిన వెంటనే బీట్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? నిజమేనా? ఎస్. సో జనరల్గా అది క్యారెట్ జ్యూసే బీట్రూట్ జ్యూస్ అనే కాదండి, ఎనీ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేసి తాగినా కూడా ఈ స్కిన్లో మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటాం. ఒక రకంగా చూసుకుంటే మన హ్యూమన్ బాడీ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. లోపల చాలా ప్రాసెస్ అన్ని జరుగుతుంటాయి. ఆ ప్రాసెస్లో చాలా వ్యర్థ పదార్థాలు అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి, వేస్ట్ ప్రొడక్ట్స్. దాంట్లో మనం ఈ ఫ్రీ రాడికల్స్ అంటాం అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఎస్పెషల్లీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ మన బాడీలో. అంటే క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయి మన బాడీకి, అవి యాక్టివేట్ అయ్యేలా చేసే ఈ ఫ్రీ రాడికల్స్ని అంటాం అనమాట. సో ప్రతి మనిషిలో ఈ క్యాన్సర్ సెల్స్ లేకపోతే ఈ డెడ్ సెల్స్ అనేవి చాలా ఉంటుంటాయి. బాడీలోంచి ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంటాయి. సో ఎప్పుడైతే మనకి బాడీకి సరైన హైడ్రేషన్ లెవెల్స్ ఇవ్వలేదప్పుడు, లేకపోతే సరైన పౌష్టికాహారాలు ఎప్పుడైతే లోపిస్తాయో, అప్పుడు ఈ యాక్నెస్ రావటం కానీ, లేకపోతే హీట్ బాయిల్స్ రావటం కానీ, అలాగే చాలామందికి తెలియకుండా పర్సనల్ హైజీన్ అనమాట. అంటే ఒక వారం అంతా అదే పిల్లో కవర్ వాడడం, ఒక వారం అంతా అదే బెడ్షీట్ వాడడం, ఈ పర్సనల్ హైజీన్ వల్ల కూడా స్కిన్ ఇష్యూస్ రావడము, స్కిన్ ర్యాషెస్ రావడము, లేకపోతే యాక్నెస్ రావడం అనేది జరుగుతుంటుంది. అయితే విమెన్లో చాలామందికి ఈ యాక్నెస్ వచ్చినప్పుడు వాళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి పీసీఓడి ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతాయో అప్పుడు కూడా వాళ్ళకి యాక్నే వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మేము హిర్సుటిజం అంటాం అనమాట. హిర్సుటిజంలో యాక్నే అనేది కామన్, అలాగే ఫేషియల్ హెయిర్ అనేది కూడా చాలా కామన్. సో ఇది ఇష్యూస్ అనేది చాలా జరుగుతుంటాయి. తద్వారా ఈ స్కిన్ గ్లోయింగ్ కావాలనుకునే వాళ్ళు ఎస్పెషల్లీగా ఏం చేయాలి అంటే, ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ప్రతిసారి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడల్లా సోప్తోనే కాకుండా ఇన్ బిట్వీన్ ఇంటర్వెల్స్లో నార్మల్ ప్లెయిన్ వాటర్తో అన్న మనం వాష్ చేసుకుంటుండాలి ఫేస్. ఇది ఫేషియల్ హైజీన్. అలాగే మన చేతుల మీద ఎప్పుడు చూసినా కూడా కొన్ని వందల రకాల యొక్క బ్యాక్టీరియా, వైరసెస్లు ఇవన్నీ మన హ్యాండ్స్ మీద ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా మన ఫేస్ని టచ్ చేసుకోకూడదు. చేసుకోవాలనుకున్నా కూడా హ్యాండ్స్ బాగా శానిటైజ్ చేసుకుని టచ్ చేసుకుంటే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే తరచూ హ్యాండ్ ఫేస్ మీద పెట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ యాక్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మెయిన్గా ఈ క్యారెట్ జ్యూసులు కానీ, బీట్రూట్ జ్యూసులు కానీ తాగినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫిల్టర్ చేయకుండా తాగాలి. ప్లెయిన్ ఫిల్టర్ చేసేసి జ్యూస్ తాగితే కనుక మెయిన్ ఎసెన్షియల్ పార్ట్ ఫైబర్ అనేది ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. ఫైబర్ వెళ్ళిపోయింది అంటే కనుక ఇంకా ఇష్యూస్ అనేది ఎక్కువ పెరుగుతాయి. సో ఎప్పుడు కూడా ఫ్రెష్ జ్యూస్ అనేది ఫిల్టర్ చేయకుండా తీసుకుంటే బెటర్. అండ్ ఈ మధ్య అలాగే కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ చాలా వచ్చాయి. సో ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్లో మనకి ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ, లేకపోతే ఫైబర్ కానీ ఏదైతే ఉంటుందో కోల్డ్ ప్రెస్ జ్యూసెస్లో కూడా సెపరేట్ అయిపోతాయి. కానీ ఆ పల్ప్ కూడా మళ్ళీ మిక్స్ చేసుకుని తీసుకోగలిగితే అది బెటర్. సో మేము ఎప్పుడు ఎవరికన్నా కూడా జ్యూసెస్ తాగినప్పుడు ఫిల్టర్ చేసుకోకుండా తాగండి అని చెప్తాం. సో తద్వారా మన బాడీకి వెళ్ళాల్సిన పౌష్టికాహారాలన్నీ వెళ్ళి, ఎస్పెషల్లీ స్కిన్ హెల్త్ మంచిగా ఉండాలంటే విటమిన్ ఏ అండ్ ఈ ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే B12 చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మన వాటర్ మన స్కిన్ ఇలాస్టిసిటీని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ సమపాలనలో ఎవరికి ఎంత కావాలో వాళ్ళలో ఉన్న డెఫిషియన్స్ బట్టి వాటిని పెంచుకుంటూ వెళ్తే కనుక ఎలాంటి స్కిన్ ఇష్యూస్ రావు, వచ్చినా కూడా తొందరగా హీల్ అయిపోతుంటాయి. సార్, స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఉండడానికి కూడా స్పెసిఫిక్గా ఏమైనా ఫుడ్స్ ఉంటాయా సార్ డైట్గా? ఎస్. స్కిన్ అండ్ హెయిర్ అనగానే విటమిన్ ఈ, విటమిన్ ఏ గుర్తొస్తుంటుంది. అలాగే విటమిన్ సి కూడా. ఎందుకంటే విటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచే విటమిన్ అనమాట. సో అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎస్పెషల్లీ ఆరెంజెస్ కానీ, మోసంబీ కానీ ఇవి తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంటుంది. అలాగే ఇండియన్ గూస్బెర్రీ అంటాం, అంటే ఆమ్లా. రోజు ఆమ్లా కనుక మనం ఈ ఇండియన్ గూస్బెర్రీ ఆమ్లా ఉన్న సీజన్లో వాటికి ఘాట్లు పెట్టి రాత్రిపూట హనీలో వేసేసి ఉంచేసి ఒక పొద్దున మనం బ్రష్ చేసుకున్న తర్వాత అది ఆ ఆమ్లాన్ని కనుక ఆ హనీలోంచి తీసుకుని తినగలిగితే అది మన ఇమ్యూనిటీని ఒక 1000 times పెంచుతుంది. అయితే ఒకసారి 2 సార్లు చేసినంత వరకు కాదు, ఒక ప్రాక్టీస్ లాగా మనం చేసుకోవాలి. ఒక 2 months 3 monthsలో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. అలానే
ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కంపల్సరీ వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు చేసుకోగలిగితే స్కిన్ ఎప్పటికీ ఎలాంటి హాని కలగదు అండ్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ అలానే ఈ మధ్య ఎక్కువగా బాగా ఫేమస్ అయింది గ్లూటాథయోన్ అని చెప్తాం అనమాట. సో ఎవరికైతే కొన్ని ఫుడ్స్ తినలేని వాళ్ళు ఉంటారో, కొన్ని ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటాయి, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఉంటాయో, వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ఈ గ్లూటాథయోన్ ఉన్న ప్రోడక్ట్ ఏదన్నా వాడితే కనుక దానివల్ల వచ్చే రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అలాగే కోకమ్ అంటాం అనమాట. కోకమ్ అనేది ఒక ఫ్రూట్. సో ఈ కోకమ్ అనేది మన బాడీలో ఉన్న చెత్త అంతా బయటికి తీసేస్తుంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది, లివర్ని క్లీన్ చేస్తుంది, గట్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ఈ కోకమ్ అనే ఫ్రూట్ ఎక్కువగా గోవా, మహారాష్ట్ర ఇటు సైడ్లో బాగా ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఆ పేరు కూడా అలానే వచ్చింది కోకమ్ అని చెప్పి. ఎందుకంటే కొంకణి సైడ్లో ఉన్న ఫ్రూట్ కాబట్టి, బాగా ఫేమస్ ఉన్న ఫ్రూట్ కాబట్టి దాంతో చాలా డ్రింక్స్ కూడా చేస్తుంటారు. లైక్ ఫ్రూట్ జ్యూసెస్, అలాగే మాక్టైల్స్ అంటాం అనమాట. ఇవన్నీ కలిపి డిఫరెంట్ జ్యూసెస్, ఫ్రూట్స్ కలిపి డ్రింక్ తయారు చేస్తుంటారు, కోకమ్ అనే డ్రింక్. సో కోకమ్, గ్లూటాథయోన్ కాంబినేషన్లో తీసుకుంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుంటుంది.